చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నీ అవతారం చూసుకున్నావా? నిన్న మొన్న జరిగిన నగిరి ఎమ్మెల్యే నేనే అది నేనే రోజమ్మ గురించి, ఎక్స్ ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ ఎమ్మెల్యే లంగమ్మ సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నాకు అర్థం కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అర్థమైందా రాజా? ఎలాంటి మాటలు మాట్లాడాడు? పచ్చకామెరలోకి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది, ఆ రకం అయిపోయింది. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో చూడు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. నోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలతో చేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా సోద్యమేటి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? మొన్న జెడ్పీ చైర్మన్ హారికమ్మ ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటా. కారు ఆపి అద్దాలు పగలగొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ మీ మొగులకైనా ఇప్పిదంటానే అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే గౌరవాన్ని ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో, మళ్ళీ తిరిగి రావు. రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. ఓహో, కామెడీ చేస్తున్నావా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. ఎలాంటి బీజం వేస్తా ఉన్నారు చంద్రబాబు? సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఎంపీ మిథున్ రెడ్డిని అనగారు బుద్ధిగా పలకరించడం మానేశారు ఈ మధ్య. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైంలో ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి. చెప్పు తీసుకొట్టండి సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే అని ఎంత సేడిస్టిక్ గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటా ఉంటారు. అయ్యి బాబోయ్, నిజమే. నమ్మ బుద్ధి కావట్లేదురా. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళు ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రరాడు అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు. ఈలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.